బ్యాచులర్ ఆఫ్ లవ్ 9వ భాగం. బైక్తో ఇంటికి చేరుకున్న బాలుని చూడగానే అందరికన్నా ఎక్కువ సంతోషించాడు అనిల్. అక్క, నా కోరిక తీరిందే అంటూ బాలుతో బైక్ మీద తిరిగి వచ్చాడు. ఎక్కడిది బాలు? అడిగింది స్వప్న. శిరీష సంగతి చెప్పాడు. వాళ్ళ అన్న కెనడాలో ఉండడం, తనని ఇంటికి తీసుకెళ్లి ఈ బైక్ ఇవ్వడం అన్నీ. తనని కూడా బజారు వరకు తీసుకెళ్లమని పట్టుపట్టింది స్వప్న. జానకమ్మ కూడా స్వప్నని తీసుకెళ్లమనడంతో బైక్ మీద ఇద్దరూ బయలుదేరారు. మెయిన్ రోడ్లో షాప్ వరకు వెళ్ళి ఐస్ క్రీమ్స్ తీసుకుని తిరిగి వస్తుండగా, ఇందాక కాలేజీలో ఏం జరిగిందో తెలుసా అంటూ లైబ్రరీలో బుక్, అందులో దొరికిన ఉత్తరం గురించి చెప్పింది స్వప్న. అందులో ఏం రాసుంది అని అడిగాడు బాలు. ఇంటికి చేరుకున్నాక కిందకి దిగుతూ, కాసేపాగే ఇస్తా, నువ్వే చదువు చెప్పి లోపలికి వెళ్ళిపోయింది స్వప్న. రాత్రి భోజనం చేసేటప్పుడు కాలేజీ టూర్ గురించి తండ్రితో చెప్పింది స్వప్న. ఎప్పుడు, ఏ ఊళ్ళు వెళ్తారు అడిగాడు రంగనాథ్. అన్ని వివరాలు చెప్పింది స్వప్న. సరే వెళ్దూగాన్లే, నీ పేరు ఇచ్చారా మరి అడిగాడు రంగనాథ్. పేరు ఇవ్వడం అంటూ ఉండదు నాన్న, అందరూ వెళ్లాల్సిందే, ప్రొఫెసర్లు కూడా వస్తారు అంది. సరే అంటూ బయటికి నడిచాడు రంగనాథ్. అప్పటికే వరండాలో బాలు అనిల్ ఏదో మాట్లాడుకుంటూ బైక్ దగ్గరికి వెళ్ళారు. రంగనాథ్ కూడా అక్కడికి వెళ్ళాడు. ఏవయ్యా బాలు, బైక్ తెచ్చావట కదా, బాగుంది. అన్నట్లు నీకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చా అడిగాడు. లైసెన్స్ కూడా ఉందండి. గుడ్. మా ఫ్రెండ్ నిన్న ఫారెన్ వెళ్ళాడు కొడుకు దగ్గరికి. 6 నెలల వరకు రాడు. కారు అప్పటిదాకా అలా మూలన పడేయడం ఎందుకు, నన్ను తీసుకెళ్లి వాడుకోమన్నాడు చెప్పాడు. రేపు వెళ్ళి తీసుకొద్దామా మరి అడిగాడు బాలు. అదే పని చేద్దాం, రేపు సాయంత్రం చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కాసేపటికి బయటకొచ్చిన స్వప్న మడతలు పెట్టిన పేపర్ ఒకటి బాలుకి ఇచ్చి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే బాగా రాత్రవడంతో తను కూడా రూమ్లోకి వెళ్ళిపోతుండగా పక్కనే ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయినట్లు అనిపించి చూస్తే శిరీష నుంచి 3 మిస్డ్ కాల్స్. అంత రాత్రప్పుడు ఆమె అన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసిందో అనుకుంటూ ఆమెకి కాల్ చేశాడు బాలు. అతని కాల్ కోసమే చూస్తున్నట్లుగా వెంటనే ఆన్సర్ చేసింది శిరీష. హలో బాలు, బిజీనా అంది. లేదు, ఇప్పుడే రూమ్లోకి వచ్చాను. బైక్ ఎలా ఉంది? మీ ఫ్రెండ్ స్వప్నని అలా తీసుకెళ్ళావా లేదా అడిగింది. తనతో మాట్లాడిన ప్రతిసారి స్వప్న టాపిక్ ఎందుకు తీస్తుందా అనుకుంటూ. బాగుంది. స్వప్నని, ఆమె తమ్ముడు అనిల్ని కూడా ఒక రౌండ్ తిప్పాను చెప్పాడు బాలు. ఇంకేంటి బాలు చెప్పండి అంది. ఏమీ లేదు. ఇంతసేపు మీరేం చేశారు? సినిమా చూసారా అడిగాడు. అవును, ఇప్పుడే అయింది. ఈరోజు మళ్ళీ ఒక సినిమా లెక్కలేనన్నోసారి చూశాను. బ్లాక్ అండ్ వైట్ ఫిలిం, మరో చరిత్ర చెప్పింది. సరే అన్నాడు బాలు. ఇంకో విషయం చెప్పనా? నిన్ను ప్రతిసారి స్వప్న గురించి అడుగుతుంటాను, ఎందుకు అని అనుకుంటారు కదూ అడిగింది. తన మనసులో ఫీలింగ్ ఎలా కనిపెట్టిందా అని ఆశ్చర్యపోయాడు బాలు. ఎందుకంటే బాలు అనే పేరుకి స్వప్న అనే పేరుకు గొప్ప రిలేషన్ ఉంది. నేను ఎంతో ఇష్టంగా ఎప్పుడు చూసే సినిమాలో హీరో పేరు బాలు, హీరోయిన్ పేరు స్వప్న చెప్పడం ఆపింది. ఆమె మాటలు వినగానే బాలుకి రక్తమంతా ముఖంలోకి వచ్చి చేరినట్లుగా, గుండె వేగం పెరిగినట్లుగా ఏదో ఉద్వేగం. బాలు అనే పేరున్న మిమ్మల్ని రోజు చూస్తూనే ఉన్నాను, కానీ నాకెంతో ఇష్టమైన, ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న స్వప్న అనే పేరున్న ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని విపరీతమైన ఆసక్తి నన్ను స్థిమితంగా ఉండనీరు తెలుసా. బాలు స్వప్నలు ఒకే ఇంట్లో నివసించడం, ఫ్రెండ్స్ అవడం నన్ను మరీ ఎగ్జైట్ చేస్తుంది చెప్పింది శిరీష. ఇంత విడమర్చి చెప్పేసరికి బాలుకి సైతం ఆశ్చర్యం కలిగింది. అందుకే ఒక్కసారి స్వప్నని చూడాలని ఉంది, ఎలాగో ఒకలాగా, సాధ్యమైనంత త్వరగా. ప్లీజ్ బాలు, ఇలా అడుగుతున్నానని. రేపు సాయంత్రం మీ ఇంటికి వస్తాను ప్రాధేయపడింది శిరీష. రేపు ఆఫీస్లో కలిసినప్పుడు మాట్లాడుకుందాం, చాలా రాత్రైంది. గుడ్ నైట్ చెప్పాడు బాలు. గుడ్ నైట్. కాల్ కట్ చేసింది శిరీష. ఏదో ఎప్పుడో 30 ఏళ్ల కిందటి సినిమాలోని హీరో హీరోయిన్ల పేర్లు తామిద్దరి పేర్లు ఒకటైనంత మాత్రాన ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, స్నేహం చివరికి ఎటు దారి తీయపోతున్నాయి? తనేమో అనాథ, దురదృష్టవంతుడు. చిన్న పొందికైన కుటుంబంలో పుట్టి అనుబంధాల మధ్య పెరుగుతున్న అదృష్టవంతురాలు స్వప్న. ఆమెకు తనకి సముద్రంలో ఉప్పుకి, చెట్టు మీద కాయకి ఉన్నంత దూరం అంతరం ఉంది. మనసులోకి ఏ ఇతర ఆలోచన రానియకుండా ప్రశాంతంగా బ్రతకాలనిపించింది బాలుకి. ఇలా ఆలోచిస్తూ పరధ్యానంగా లైట్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకున్నాడు. ఫ్యాన్ గాలికి కొద్దిసేపటి క్రితం స్వప్న ఇచ్చిన ఉత్తరం మంచం మీద గాలికి కదిలి నేల మీద పడింది. అలాగే మంచం కిందకి వెళ్ళిపోయింది. స్వప్న తనకు ఉత్తరం ఇచ్చిన సంగతి బాలు మర్చిపోయి నిద్రలోకి జారుకున్నాడు. అన్ని కేసులు వాయిదా వేశాక అనిత కేసు మాత్రం జడ్జిమెంట్ ఇవ్వడానికి పక్కన పెట్టారు న్యాయమూర్తి. ఆ రోజు కోర్టు హాల్లో చాలామంది న్యాయవాదులు, కక్షిదారులు, బయట వ్యక్తులు కూర్చుని ఉన్నారు. ఎప్పట్లాగానే అనిత, శ్రీకాంత్ మాత్రం కోర్టు ఆవరణలోని చెట్టు కింద పార్క్ చేసిన ఆటోలో కూర్చుని ఉన్నారు. అనిత కేసు డీల్ చేసే కోర్టు కానిస్టేబుల్కి న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది సస్పెన్స్గా మారింది.
తను చట్ట ప్రకారం నేరం చేశానని ఒప్పుకుని ఆమె సంతకం చేసి ఇచ్చింది కాబట్టి ఇక శిక్షించడం అనివార్యం. అనితకి జైలు శిక్ష లేక జరిమానానా అనేది ఇంకాసేపట్లో తేలనుండడంతో కానిస్టేబుల్లో ఒక విధమైన టెన్షన్ మొదలైంది. అనిత, శ్రీకాంత్ మౌనంగా ఆటోలోనే కూర్చుండిపోయారు. కోర్టు విధించబోయే శిక్ష కన్నా ఎక్కువ శిక్షని మానసికంగా, జీవితపరంగా అనిత ఇప్పటికే అనుభవిస్తుందని, మూగదైపోయి మరణించిన శశాంక్ మిగిల్చిన జ్ఞాపకాలతో జీవోత్సవంలా బ్రతుకుతుందని ఆమెకి, శ్రీకాంత్కి తప్ప ఈ లోకంలో ఇంకెవరికీ తెలియదు. లంచ్ బ్రేక్ ముందు జడ్జ్ అనితని పిలవమంటూ క్లర్క్ని ఆదేశించారు. కోర్టు బంట్రోతు 3 సార్లు తన పేరు పిలవడంతో మళ్ళీ యాంత్రికంగా నిర్వేదం నిండిన వదనంతో ఆటో దిగి నడుచుకుంటూ వచ్చిన అనిత బోన్లోకి వెళ్ళి నిలబడింది. బెంచ్ మీద కూర్చున్న న్యాయమూర్తి ఎదురుగా బోన్లో ఉన్న అనితని ఒకసారి పరీక్షగా చూశారు. తన జీవితంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఇంతవరకు రాలేదని న్యాయమూర్తికి అనిపించింది. రాత్రంతా మనసులో ఏదో తెలియని బాధతో అనిత కేసుని, రికార్డులని పరిశీలించిన ఆయనకు ప్రేమలో ఆనందంతో పాటు భరించలేనంత విషాదం కూడా నీడలాగా వెన్నంటే ఉంటుందని అర్థమైంది. గొంతు సవరించుకున్నారు న్యాయమూర్తి. ఐపీసీ 309 ప్రకారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నేరం చేసినట్లు ముద్దాయి కోర్టులో లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇవ్వడంతో ముద్దాయి నేరం చేసిందని కోర్టు భావిస్తుంది. ఇంతవరకు చెప్పి మాటలు రానట్లుగా కొన్ని క్షణాలు ఆగారు న్యాయమూర్తి. కోర్టు హాల్లో భయంకరమైన నిశ్శబ్దం. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఒక విధమైన టెన్షన్తో అనితని, న్యాయమూర్తిని చూడసాగారు. నేరం చేశానని ఒప్పుకున్న ముద్దాయి అనితకి 1 ఏడాది జైలు శిక్ష విధించడమైనది. ప్రొబిషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద జైల్లో కాకుండా తన ఇంట్లోనే ఈ శిక్షను అనుభవించేలా ముద్దాయి శారీరక అశక్తత, మానసిక స్థితిని పరిగణలోకి తీసుకుని సత్ప్రవర్తనతో ఇకపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడకుండా మనసును దిటవుపరుచుకుని ఆత్మస్థైర్యంతో బ్రతకడానికి కోర్టు అనుమతిస్తూ తీర్పునిస్తుంది. న్యాయమూర్తి ఇక చెప్పేది ఏమీ లేనట్లుగా బెంచ్ దిగి ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. బోన్లో ఉన్న అనితలో తెలియని ఉద్వేగం. ఆత్మహత్యాయత్నానికి ఇంత చిన్న శిక్ష విధించారా? తనని ఉరితీస్తే వెంటనే శశాంక్ దగ్గరికి, పైలోకాలకి వెళ్ళిపోయేదాన్ని కదా. శశాంక్ లేని జీవితమే తనకు కఠినమైన శిక్ష. అలాంటిది ఇప్పుడు 1 ఏడాది జైలు శిక్ష ఏ పాటిది అనుకుంటుండగా ఆమె గుండెలోతుల్లో గూడు కట్టుకుని ఉన్న దిగులు లావాలా పెళ్ళుబికి కన్నీళ్లుగా కళ్ళ నుండి జారిపడ్డాయి. అనితని వింతగా జాలిగా చూస్తూ ఒక్కొక్కరే లేచి బయటికెళ్తున్నారు. అనితను ఆఫీసులోకి రమ్మంటూ బెంచ్ క్లర్క్ కానిస్టేబుల్తో చెప్పి పంపాడు. బోన్ దగ్గరికి వెళ్ళిన కానిస్టేబుల్ చలనం లేకుండా నిలబడిన అనితని తనతో రమ్మన్నట్లుగా సైగ చేశాడు. అప్పుడు అతనిలో ఇందాక టెన్షన్ తగ్గిపోయింది. పీఓ యాక్ట్ కూడా వర్తింపచేసిన న్యాయమూర్తి సరైన తీర్పు ఇచ్చారనే ఆనందం కలిగింది. అప్పటికే అనితలో చలనం కలిగింది. కోర్టు హాల్లోనే కూర్చుని ఉన్న శ్రీకాంత్ దిగులు నిండిన కళ్లతో అక్కనే చూస్తూ ఆమె వైపు నడిచాడు. రోజులు వేగంగా పరిగెత్తాయి. వరండా రూంలో అద్దెకి దిగిన బాలుకి ఆ గది మాత్రమే ఇవ్వలేదు. రంగనాథ్ కుటుంబం తమ హృదయాన్ని కూడా ఇచ్చేశారనిపించింది. అన్నిటికీ అందరికీ బాలు కావాల్సి వస్తున్నాడు. ఆ ఇంట్లోని మనిషిలా మారిపోయాడు. ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా పిలిచేది బాలునే. అందరి పనులు, అవసరాలు తీర్చే బాలు అటు అనిల్కి, ఇటు స్వప్నకి క్లోజ్ ఫ్రెండ్గా మారాడు. మరో 2 రోజుల్లో కాలేజీ టూర్కి వెళ్ళబోతుంది స్వప్న. ఆ రోజు శనివారం కావడంతో వీక్లీ మీటింగ్ పూర్తయ్యాక అందరూ వెళ్ళిపోయారు. శిరీష కూడా తన ఛాంబర్ క్లోజ్ చేసి బాలు క్యాబిన్ దగ్గరకొచ్చి పదండి వెళ్దాం అంది. ఇద్దరూ బయటకు వచ్చి కారిడార్లో నడుస్తుండగా మిమ్మల్ని అసలు నమ్మకూడదు బాలు అంది శిరీష. ఆమె వైపు చూస్తూ అదేంటి అలా అన్నారు? నేనేం చేశాను అడిగాడు. మరి లేకపోతే మా ఇంటికి తీసుకువెళ్తాను, స్వప్నని పరిచయం చేస్తా అని చెప్పి ఎన్నో రోజులైంది. మాట నిలబెట్టుకోలేరు అంది విడ్డూరంగా. సారీ, పనుల అడావిడిలో మర్చిపోయాను. 2 రోజుల్లో స్వప్న టూర్కి వెళ్తుంది. మళ్ళీ వారం 10 రోజుల వరకు రాదు. మీరు ఫ్రీగా ఉంటే ఈరోజు వెళ్దామా అన్నాడు బాలు. వెళ్దాం, ఇప్పుడు కాదు, సాయంత్రం నేనే వస్తాను. ఎక్కడికి వెళ్లకుండా రూమ్లో ఉండండి చెప్పింది శిరీష. బాలు బైక్ మీద, శిరీష కార్లో ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్కి చేరుకున్న బాలు సాయంత్రం వరకు నిద్రపోయాడు. స్వప్న కాలేజ్ నుంచి రావడానికి ఇంకా టైం ఉందనగా తోటలో మొక్కలకి వాటరింగ్ చేస్తూ అనిల్తో, జానకమ్మతో బాలు మాట్లాడుతుండగా ఇంటి ముందు కారాగింది. చూస్తే శిరీష. లోపలికి వచ్చిన ఆమెని అందరికీ తన ప్రాజెక్ట్ హెడ్గా పరిచయం చేశాడు బాలు. కాసేపు అలా మాట్లాడాక మీ రూమ్ చూపించండి బాలు అంది శిరీష. దాంతో వరండాలోకి, అక్కడి నుంచి తన రూమ్లోకి శిరీషని తీసుకెళ్లాడు బాలు. అతి సాధారణంగా మిడిల్ క్లాస్ యువకుడు. అందులోనూ బ్యాచిలర్ రూమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది బాలు రూమ్. గోడకి అతికించిన పోస్టర్లు,
టేబుల్ మీద బుక్స్ అన్నీ చూసింది. మీరు పుస్తకాలు బాగా చదువుతారు కదూ అంటుండగా బయట నుంచి జానకమ్మ బాలుని పిలవడం వినిపించింది. ఇప్పుడే వస్తాను చెప్పి చప్పున బయటికెళ్ళాడు బాలు. బుక్స్ చాలా రకాలు. వీటితో పాటు నీలిరంగు పేపర్ని కవర్గా వేసిన డైరీ కనిపించింది శిరీషకి. డైరీ తీసుకుని చూసింది. మొదట్లో చాలా ఖాళీ పేజీలు, తర్వాత నుంచి వరుసగా ప్రతి పేజీలో కుదిరిన అక్షరాలతో రాతలు. ఇలా ఇంకొకరి డైరీ చదవడం సంస్కారం కాదనిపించి డైరీని మూసేసి యథాస్థానంలో పెట్టేసింది. అక్కడ సింగిల్ కాట్ పక్కనే చిన్న ప్లాస్టిక్ స్టూల్ లాంటిది కనిపిస్తే వెళ్ళి కూర్చుంది. చుట్టూ చూస్తుండగా విసురుగా వీస్తున్న ఫ్యాన్ గాలికి మంచం కింద నుంచి 2 మడతలుగా పెట్టిన ఏదో కాగితం చిన్నగా గిరికీలు కొడుతూ బయటకొచ్చింది. గాలికి ఎగరబోతున్న ఆ పేపర్ని చప్పున పట్టుకుంది శిరీష. ఆ కాగితం మడతలు విప్పి చూసేసరికి లోపల ఏదో ఉత్తరం లాంటిది. పొందికైన అక్షరాలతో పేజీ నిండా రాసిన ఉత్తరం. నేను అనే అక్షరాలు కనిపించాయి. అచ్చంగా ఓ అమ్మాయి రాసిన అక్షరాల్లా. శిరీష కనుబొమ్మలు ముడిపడ్డాయి. మనసులో ఏదో ఆలోచన మెదిలింది. వెంటనే ఆ కాగితాన్ని మళ్ళీ మడతలుగా పెట్టి తన హ్యాండ్ బ్యాగ్లో ఉంచింది. బాలు రూంలోకి వచ్చాడు. స్వప్న కాలేజ్ నుంచి వచ్చింది. పరిచయం చేస్తాను రండి అన్నాడు తలుపు దగ్గరే నిలబడి. అవునా ఆశ్చర్యంగా అంటూ బయటికి నడిచింది శిరీష. అంతకు ముందే ఇంటికొచ్చిన స్వప్న ముఖం కడుక్కుని వరండాలోకి వస్తుంది. తెల్లటి చుడీదార్, మెడ వెనక క్లిప్ పెట్టి వదిలేసిన జుట్టు భుజాలు దాటింది. కొద్దిగా కోలముఖం, తీర్చిదిద్దిన కనుబొమ్మలు, చిన్న ముక్కు, పచ్చడి చెంపలు, ఎప్పుడూ చిన్నగా నవ్వుతున్నట్లుండే ఎర్రని పెదవులు, కొద్దిగా విశాలంగా ఉన్న నుదురులో కుడివైపు కొద్దిగా దిగినట్టుండే ఎయిర్ లైన్. 5.5 అడుగులకి తక్కువ ఎత్తుగా, చూడగానే మరోసారి చూడాలని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత ఆకర్షణీయంగా స్వప్న. ఏదో కలలో కనిపించి మాయమైన దేవకన్యలాగా, మధురమైన కలలాగా స్వప్న. నిజంగా స్వప్నంలాగే. కళ్ళప్పగించి ఆమెనే అలాగే చూస్తుండిపోయింది శిరీష. తడిసిన జుట్టు కొసలు చెంపల మీద అంటుకుంటుంటే అప్పుడే ముఖం కడుక్కుని మెత్తటి టవల్తో తుడుచుకుంటూ వచ్చిన స్వప్నకి వరండా రూంలోంచి బాలు వెనకే మరో యువతి బయటికి వస్తూ ఉండటంతో అక్కడే అయిపోయింది. స్వప్న, వీరి పేరు శిరీష, మా ప్రాజెక్ట్ హెడ్. తను స్వప్న. ఒకరిని ఒకరికి పరిచయం చేశాడు బాలు. ముందుగా తేరుకున్న స్వప్న హాయ్ అంటూ పలకరించింది. బదులుగా నవ్వి చెయ్యి ముందుకు చాచింది శిరీష. స్వప్న, ఈ పేరంటే నాకు ఇష్టం. ఇన్నాళ్ళకి మిమ్మల్ని కలవడం హ్యాపీగా ఉంది అంది హుందాగా. స్వతహాగా ఫ్రెండ్లీ నేచర్ కలిగిన స్వప్న అప్పుడే పరిచయమైన శిరీషతో క్యాజువల్గా మాటలు కలిపేసింది. బాలుని సబార్డినేట్గా ట్రీట్ చేయను, ఒక ఫ్రెండ్లాగా ఉంటాడు. మిమ్మల్ని చూడాలని ఎన్నో రోజుల నుంచి అడుగుతుంటే చివరికి ఈరోజు కుదిరింది అంది శిరీష. నన్ను చూడాలన్నా? ఏమైనా సెలబ్రిటీనా ఏంటి? నా గురించి ఏదేదో చెప్పు ఉంటాడు ఈయనగారు. ఏంటి నా గురించి ఏం చెప్పావు? బాలుని దబాయిస్తూ అడిగింది స్వప్న. అప్పుడు స్వప్న వాయిస్లో ఏదో తెలియని అధికారాన్ని, దగ్గరతనాన్ని శిరీష ఈజీగా గుర్తించింది. 2 అమ్మాయిల మధ్య అలా ఇరుక్కున్న బాలు, నేనా? నీ గురించి చెప్పడానికి నువ్వేమైనా సెలబ్రిటీవా? మిస్ యూనివర్స్వా? నాకు ఫ్రెండ్ అని చెప్పా అంతే కదా శిరీష గారు అడిగాడు. కొంతసేపు అలా మాట్లాడుకున్నాక వెళ్ళడానికి లేచింది శిరీష. కారు వరకు తోడుగా వచ్చిన బాలుతో, ఇంకేంటి బాలు, రేపు సండే ఏమైనా పార్టీలు ఉన్నాయా అడిగింది. లేదండి, నాకంత సర్కిల్ ఏర్పడలేదు, అయినా నాకు ఇష్టం లేదు చెప్పాడు. రేపు ఈవినింగ్ బీచ్ దగ్గర ఫామ్ హౌస్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది. ఈరోజు నైట్ బ్యాచులర్ పార్టీ ఉంది పబ్లో. మీరు నాతో దేనికి వస్తున్నారు? ఈరోజు లేదా రేపు చెప్పండి అంది శిరీష. శిరీషతో పార్టీకి వెళ్ళడమే బాప్రే అనుకున్న బాలు ముందు ఈరోజు తప్పించుకుంటే రేపు ఎలాగో ఒకలాగా స్కిప్ చేయొచ్చు అనిపించి రేపు సాయంత్రం పార్టీకి వస్తాలేండి చెప్పాడు. ఆ మాటతో శిరీష ముఖం వికసించింది. థ్యాంక్స్ బాలు, ఈరోజు లేట్ నైట్ పార్టీకి నేను కూడా వెళ్ళను. రేపు సాయంత్రం ఇటే వస్తాను, రెడీగా ఉండు. ఇటు నుంచి ఇటే వెళ్దాం చెప్పి సమాధానం కోసం చూడకుండా చప్పున కారెక్కింది. ఆలోచనలో ఉన్న స్వప్నకి హఠాత్తుగా బాలు గుర్తొచ్చాడు. చెంపల మించి చిన్నగా జారింది ఒక కన్నీటి చుక్క. ఈరోజు రేపు మాత్రమే తను ఇక్కడ ఉంటుంది. బాలుతో మాట్లాడకుండా చూడకుండా గడిపితే మళ్ళీ 10 రోజుల వరకు చూసే పరిస్థితి కూడా లేకుండా టూర్కి వెళ్ళిపోతుంది తాను. తనేదో కోపంలో అంటే అతనికి ఏమైంది? కనీసం వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. బాలుకు కూడా నాలా అనిపించడం లేదా? నేను మాట్లాడకుండా చూడకుండా ఉన్నా తనేమీ ఫీల్ అవ్వకుండా ఏమీ పట్టనట్లుగా మామూలుగానే ఉండగలడా అనిపించింది స్వప్నకి. పక్కన మరొక మంచం మీద అనిల్ హాయిగా నిద్రపోతున్నాడు. ఇక రేపు ఒక్కరోజే మిగిలి ఉంది. ఎలా బాలుకి తనకి మధ్య హఠాత్తుగా పేరుకున్న నిశ్శబ్దాన్ని ఎలా బద్దలు కొట్టాలి? చప్పున ఒక నిర్ణయానికి వచ్చిన స్వప్న మంచం మించి లేచింది.
శబ్దం కాకుండా మెయిన్ డోర్ తెరిచింది. చిన్నగా అడుగులేస్తూ వరండాలోకి వచ్చిన ఆమెకి అక్కడ దృశ్యం దిగ్భ్రాంతి కలిగించింది. అక్కడ వరండా మెట్ల మీద పిల్లరికి ఆనుకుని సగం వెన్నెల్లో సగం చీకట్లో నేల మీద కూర్చుని తలపైకెత్తి ఆకాశంలోకి చూస్తున్న బాలు. అతన్ని అలా ఆ పొజిషన్లో చూడగానే స్వప్నకి ఒక్కసారిగా ఆనందంతో కూడిన ఉద్వేగంతో తీరని దుఃఖం గుండెలోంచి తన్నుకొచ్చింది. శబ్దం కాకుండా తలుపు దగ్గరికేసి చిన్నగా నడుచుకుంటూ బాలు దగ్గరికెళ్ళి పక్కనే నేల మీద కూర్చుని అతని భుజం మీద చెయ్యేసింది. అప్పటిదాకా ట్రాన్స్లో ఉన్నట్లుగా కూర్చున్న బాలు ఉలిక్కిపడి తిరిగి చూస్తే పక్కనే స్వప్న కనిపించింది. సగం వెన్నెల ఆమె జుట్టు మీద మెరుస్తూ ఆమె కళ్ళల్లో చిప్పిల్లిన కన్నీటి తెరని మెరుపులా మెరిపిస్తూ అప్పటికే ఆమె కనురెప్పల చెలియల కట్ట దాటిన కన్నీటి అల చెంపల మైదానం మించి కిందకి జారుతుంటే చప్పున వేలితో తుడిచాడు బాలు. వెచ్చడి కన్నీటి స్పర్శ, చల్లని ఆమె శరీర స్పర్శ, అవ్యక్తమైన భావం గుండెలో పొంగింది. స్వప్న, స్వప్న, ఎందుకు? ఏమైందిప్పుడు? ఆర్ద్రంగా అన్నాడు బాలు. అప్రయత్నంగా అతని భుజం మీద తలవాల్చింది స్వప్న. వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఎగిరిపడే భుజాలు, వీపు ఏమీ తాక్కుండా ఓదార్చకుండా మౌనంగా అలాగే ఉండిపోయాడు బాలు. అతడి భుజం మించి తలపైకెత్తి, నువ్వే ఎందుకు మాట్లాడకుండా కనిపించకుండా ఉన్నావు? నేనేదో కోపంలో అంటే అలాగే ఉండిపోతావా? నీకు ఏమీ లేదా కొంచెం కూడా? బరువుగా మారిన గొంతుతో అడిగింది స్వప్న. ఆమె అలా చిన్నపిల్లలా అడుగుతుంటే అప్పటి వరకు డల్గా ఉన్న బాలుకి రిలీఫ్ కలిగి నవ్వొచ్చింది. అతన్ని కోపంగా చూసింది స్వప్న. నవ్వుతావేంటి అంది. లేదులే, నవ్వడం కాదు. నీలాగా నేను కూడా డల్ ఇంతసేపు. సాయంత్రం నువ్వు లోపలికి వెళ్ళాక అనిల్ వచ్చి ఏదో అడిగితే విసుగ్గా తిట్టాను. వాడు కూడా నాకు కటిఫ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. నా మీద నాకే విసుగు, కోపం వచ్చాయి. ఏమీ తినాలనిపించలేదు. రూంలోకి వెళ్ళి పడుకున్నా. ఎంతకీ నిద్ర పట్టక ఇలా వచ్చి కూర్చున్నా చెప్పాడు. అతడికి కొద్ది దూరంలో కూర్చుని అలాగే చూస్తూ అతడి మాటలు వింటున్న స్వప్నకి బాలు మీద దిగులుతో కూడిన ఇష్టం ఒక్కొక్క రేకు విప్పుకుంటూ వికసించే పువ్వులాగా గుండె గదుల్లో అవ్యక్తమైన పరిమళాన్ని వ్యాపింపచేయడం మొదలుపెట్టింది. అసలు నీకు అంత కోపం ఎందుకు వచ్చింది చెప్పు అడిగాడు బాలు. ఆమెకి అసలు కోపం ఎందుకు వచ్చిందో, ఎప్పుడొచ్చిందో గుర్తే లేనంతగా ఆనందంలో మునిగిపోయి ఉంది ఇప్పుడు. ఇక అతనికి ఏమని చెప్తుంది? అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లుగా, నీకొక లెటర్ ఇచ్చాను గుర్తుందా? అసలు చదివావా? ఇంతవరకు దాంట్లో ఏం రాసుందో నాకెందుకు చెప్పలేదు అడిగింది. ఓ సారీ స్వప్న, లోపల మంచం మీద పెట్టి అలాగే నిద్రపోయాను. తర్వాత పొద్దున చూస్తే కనిపించలేదు. కింద పడిందేమో. రేపు ఉదయాన్నే వెతికి చదివి చెప్తాను, సరేనా? సంజాయిషి ఇస్తున్నట్లుగా అన్నాడు. మౌనంగా ఉండిపోయింది స్వప్న. మళ్ళీ, అసలు నా గురించి మీ హెడ్కి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? శిరీషక తనే మాట్లాడిన ప్రతిసారి నీ గురించి అడుగుతుంది. నిన్ను చూడాలి, మాట్లాడాలి అని అడిగింది. చివరికి తప్పలేదు అన్నాడు. అయినా ఆమెతో అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అవసరమా అడిగింది. ఆఫీస్లో బాస్, ప్రాజెక్ట్ హెడ్, మాట్లాడకుండా ఎలా? అర్థం కానట్లు అన్నాడు. ఏమో, నాకు నచ్చలేదు. ఇంకోసారి ఎప్పుడు ఆమె ఇంటికి వచ్చేలా చెయ్యొద్దు గట్టిగా చెప్పింది. సరే, ఇక రాదు. కోపం పోయిందా అన్నాడు. చూద్దాం. రేపు ఆఫీస్ లేదు కదా. అనిల్ బయటికెళ్దాం అంటున్నాడు. అందరము బీచ్కి వెళ్దాం రేపు సాయంత్రం. ఎక్కడికి వెళ్లకుండా రూమ్లోనే ఉండు, నాన్న కూడా కారులో చెప్పింది స్వప్న. అలాగే, చాలా లేట్ అయింది, నిద్రపో. గుడ్ నైట్ అన్నాడు. లేచి నిలబడిన స్వప్న గుడ్ నైట్ చెప్పి ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంది. తెల్లటి చల్లటి వెన్నెల అక్కడే కూర్చున్న బాలు మీదంతా పరుచుకుంది. ఇంతకు ముందున్న అనీజీ పూర్తిగా తొలగిపోవడంతో వెన్నెల్లో తడుస్తూ ప్రశాంతంగా కూర్చునిపోయాడు. అప్పుడు బాలుకి ఇన్నేళ్ల తన జీవితం అంతా గుర్తొచ్చింది. హాస్టల్లో కళ్ళు తెరిచిన బాల్యం, అక్కడే అనాథగా మొగ్గ తొడిగి మనసు నిండా ఒంటరితనంతో ఎదిగిన జీవితం, పేరెంట్స్ ఎవరో తెలియకుండా బంధాలు బాంధవ్యాలు ఎలా ఉంటాయో చూడకుండా అలా ఏకాకి నావల జీవన సముద్రంలో పడుతూ లేస్తూ ఏ గాలి దుమారంలోనో చిక్కుకుని ఏదో కొత్త తీరానికి చేరుకుంటే ఆ తీరంలో ఒక చిన్న కుటుంబం, అందులో స్వప్న అనే అమ్మాయి, తనంటే ఇష్టం అనురాగం చూపించే స్వప్న. మరోవైపు తోడు కోసమో స్నేహం కోసమో తప్పిస్తున్నట్లుగా గుండె తలుపులు తడుతున్నట్లుగా శిరీష. ఎటు వెళ్తుందో జీవితం? ఈ తీరంలోనే ఆగిపోతుందా, లేక మళ్ళీ అలల తాకిడికి దిశ మార్చుకుని మరో తీరానికి పయనమవుతుందా? ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు బాలు.